రవి సార్, మన డాబా గార్డెన్ బ్రాంచ్ ఉంది కదా, అక్కడ సూపర్వైజర్ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉందని ఆయన పార్టీకి వెళ్ళిపోయారు సార్. ఇంకా నేను రావడం లేదు అని చెప్పేశారంట. తనకి బదులు వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. తర్వాత మన గాజువాక బ్రాంచ్లో చిమ్నీ ఇష్యూ ఒకటి ఉంది అని చెప్పారు. నేను అది సెట్ చేయమని ఒక అతనికి చెప్పేశాను. మార్నింగ్కి సెట్ అయిపోతుంది. అలాగే ఈ మంత్ GST అంతా కట్టామని చెప్పాను. ఫైల్ రేపు మార్నింగ్ మీ టేబుల్ మీద ఉంటుంది. ఒకసారి వెరిఫై చేసుకోండి. నేను అది చెక్ చేశాను. అందులో మిస్టేక్ ఏం లేదు. అయినా సరే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? సార్, కంపెనీలో మీరు ఒక ఎంప్లాయీ కదా, మీతో నేను చెప్పే తీరాలి కదా. తర్వాత మిమ్మల్ని అడగకుండా చేశాను అని మీరు దానికి కోపడితే? ఇదిగో చూడు, నాతో నువ్వు అసలు మాట్లాడనే వద్దు. ఓహో, ఇంటికొచ్చాక కూడా ఆఫీస్ గురించి మాట్లాడడం మీకు ఇష్టం లేదా? ఓకే ఓకే, బోర్ కొడుతుంది. అయినప్పటికీ మీకు ఇది అప్డేట్ చేయాలి కదా అని చేశాను. రవి సార్, ఒకవేళ మన కుటుంబం గొడవపడి విడిపోకుండా ఉండుంటే మీ అత్త కూతురుగా మీకు నా మీద లవ్ ఉండేది కదా. ఏంటి రవి సార్, నేను మా అమ్మని అడిగాను. చిన్న వయసు నుంచే మీరు అత్త అత్త అని మా అమ్మ కొంగు పట్టుకుని తిరిగేవారంట కదా రవి సార్. ఈ అత్తంటేనే మీకు అంత ఇష్టం ఉంటే అత్త కూతురైన నా మీద మీకు లవ్ వచ్చుండేది కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? లేదు రవి సార్, మన ఊర్లో వరసైన వాళ్ళని లవ్ చేయడం సహజమే కదా. అది మాత్రమే కాదు రవి సార్, మీ నాన్నకి మా అమ్మకి ఉన్న బాండింగ్కి చిన్న వయసులోనే మీకు నేను, నాకు మీరు అని మాట్లాడేసుకుని ఉంటారు. అయ్యో, మన లవ్ ఎప్పుడో స్టార్ట్ అయి ఉంటుంది. కానీ మన ఇంట్లో జరిగిన సమస్య వల్ల నా లవ్ చూపించడానికి లేకుండా పోయింది. ఏయ్, ఏంటి ఇన్ని రోజులు నీ ట్రయల్స్ వర్కౌట్ అవ్వలేదని ఇప్పుడు అత్త కూతురు మామ కూతురు అని వరుసలు కలపడానికి ట్రై చేస్తున్నావా? ఇదిగో చూడు, నువ్వు వేసే డ్రామాలన్నీ నాకు తెలుసు. ఈ జన్మలోనే కాదు, ఇంకెన్ని జన్మలెత్తినా నువ్వు నా పక్కన కూడా నిలబడలేవు. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఏంటి, నన్ను చూస్తుంటే వీక్ పర్సన్ లాగా కనబడుతున్నానా? ఛాన్సే లేదు. నిన్ను చూస్తున్నప్పుడంతా నువ్వు చెప్పిన అబద్ధం, చేసిన ద్రోహమే నా మైండ్లో నడుస్తూ ఉంటుంది. నీ మీద నాకు జాలి, కన్సర్న్, పాసం ఉండింది. ఎప్పుడు నువ్వు నన్ను మోసం చేసావని తెలిసిందో అప్పుడే అదంతా చచ్చిపోయింది. ఇలా కలలకంటూ కూర్చోకుండా తొందరగా ఇంట్లో నిజం చెప్పి ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయే పంచుడు.